హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రథమ కర్తవ్యం ఏంటి? తోటి పౌరుల హక్కులు హామీలకు పూచిపడి వారికి సాధికారత కల్పించేటువంటి చట్టాలను రూపొందించడం మీద జాతీయ స్థాయిలో చర్చ జరగడం అవసరం. భారతదేశంలో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సోషలిస్టు సెక్యులర్ భావాల పట్ల అంకిత భావం ఉన్న ఎవరికైనా హిందూ రాష్ట్ర సంవిధాన నిర్మాణ సమితి ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రతిపాదనలు ఆందోళన కలిగించగా మానవు. 25 మంది మేధావులతో కూడిన ఈ సమితి 501 పేజీలతో కూడినటువంటి హిందూ రాజ్యాంగాన్ని రూపొందించింది. ఆ వార్తలు కూడా చాలాసార్లు బయటికి వచ్చాయి. రామాయణము, కృష్ణుని బోధనలు, మనుస్మృతి నియమాలు, చాణక్యుని అర్థశాస్త్రాల ప్రేరణతో హిందూ రాజ్యాంగం రూపొందించారని కూడా వార్తలు వినిపించాయి. బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీలోని కేంద్రీయ సంస్కృతి విశ్వవిద్యాలయానికి చెందిన సనాతన ధర్మ పరాయణులైన మేధావులు ఈ చిత్తు ప్రతిని రూపొందించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల మధ్య తరచూ రాజ్యాంగం మీద వాద వివాదాలు నడుస్తున్నాయి. అయితే ఈ చర్చ ఏ అంశాలకు వ్యతిరేకంగా నడుస్తుంది? భారత రాజ్యాంగం ప్రజల జీవితాలను, జీవనోపాధులను పరిరక్షించి మరింత మెరుగుపరచడానికి ఎలా తోడ్పడుతుంది అనే అంశం మీద చర్చ జరగడం ఉత్తమం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే సార్వభౌమాధికారాలు కాబట్టి చర్చ ప్రజల ప్రయోజనాల కేంద్రంగా జరగాలి. దేశంలోని మెజారిటీ ప్రజానికం ఉపాధి సౌకర్యాలు కల్పించని భవిష్యత్తు పట్ల వయస్సు మళ్లిన తల్లిదండ్రులను సాకడము, బిడ్డలకు మెరుగైన విద్యాబుద్ధులు నేర్పించడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు వేగంగా విస్తరిస్తూ ప్రస్తుత ఉద్యోగాలకు ఎసురు పెడతా ఉంటే జనానికి చేతి నిండా పని కల్పించని పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి. పశ్చిమ ఢిల్లీలోని సుభాష్ నగర్లో ఉన్న స్విగ్గీ, ఇన్స్టామార్ట్ స్టోర్ ఎదుట కంపెనీ అనుసరిస్తున్న జీతాల చెల్లింపు విధానానికి వ్యతిరేకంగా కొద్దిమంది కార్మికులు నిరసన తెలిపారు. వీరంతా ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఏఐసిటికు అనుబంధంగా ఉన్నటువంటి యాప్ కర్మచారి ఏక్తా యూనియన్ సభ్యులు. గిగ్ కార్మికుల పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయని ఈ సంఘం అధ్యక్షురాలు అపూర్వ శర్మ ప్రజలకు తెలిపారు. సరుకులు బట్వాడా చేసేటువంటి క్రమంలో సగటున వారానికి ఒక కార్మికుడు మరణిస్తున్నట్లు కూడా చాలా అధ్యయనాలు తేలిందని ఆమె చెప్పుకొచ్చారు. బట్వాడా కార్మికుల మీద ఎంత ఒత్తిడితో కూడిన ఆందోళన పడుతుందో మీరు ఊహించలేరు అని ఆమె చెప్పారు. 2022లో నీతి ఆయోగ్ వెలువరించినటువంటి నివేదికలో 2021 నాటికి దేశంలో 77 లక్షల మంది గిగ్ కార్మికులు పనిచేస్తున్నట్లు పేర్కొంది. భారతదేశంలో విస్తరిస్తున్నటువంటి గిగ్ ప్లాట్ఫామ్ ఆర్థిక వ్యవస్థ పేరిట వెలువరించినటువంటి నివేదికలో 2030 నాటికి ఈ సంఖ్య 2,35,00,000కు పెరగవచ్చని అంచనా వేసింది. అవుట్లుక్ బిజినెస్ పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రభుత్వ అధికారిక అంచనా ప్రకారం ఇప్పటికే గిగ్ కార్మికుల సంఖ్య 2 కోట్లకు చేరిందని చెప్పేసి, ఆ 2 కోట్లకు చేరవచ్చని చెప్పేసి తెలిపారు. హిందుత్వ శక్తులు తాము హిందువుల ప్రయోజనాల పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామని రేయింబవళ్ళు ప్రచారం చేస్తున్నాయి కదా. మరి దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చట్ట భారత కార్మిక వర్గంలో కూడా మెజారిటీ హిందువులే కదా. వారి హక్కుల కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం చేసేటువంటి ఆందోళన ఈ హిందుత్వ శక్తులకు కనబడదా? ఈ ఏడాది జనవరిలో 5వ తారీఖున మారుతి సుజుకి కంపెనీలో పనిచేసే తాత్కాలిక కార్మికులు సంఘం పెట్టుకొని తమ ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని చెప్పేసి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్య పరిష్కారం కోసం గురుగాం లేబర్ కోర్టులో వేసినటువంటి కేసు జనవరి 31న వాయిదా ఉంది. దీంతో ఆ ముందు రోజు అంటే జనవరి 30వ తేదీన కంపెనీ ఎదుట నిరసన నిర్వహించి తలపెట్టినటువంటి వీళ్ళంతా 18 నుండి 26 లోపు వయసులో ఉన్నటువంటి యువకులు. పేరుకే టెంపరీ ఉద్యోగులు కానీ పని మాత్రం పర్మనెంట్ కార్మికులు చేసే పనుల కన్నా ఎక్కువ, అంత పని చేయాలి. కానీ జీతాలు మాత్రం పర్మనెంట్ కాంట్రాక్టులు ఇచ్చేటువంటి జీతాల కన్నా చాలా తక్కువ. జనవరి 30న మారుతి సుజుకి యాజమాన్యం హిందుత్వ అనుకూలులు నిర్వహించేటువంటి జైపూర్ లిటరరీ ఫెస్టివల్ను ప్రయోజితం చేయడంలో బిజీగా ఉంటే కంపెనీ ఎదుట నిరసనకు దిగినటువంటి కార్మికులను పోలీసులు చుట్టుముట్టి జెండా కర్రలు, ప్లకార్డులు లాగేసుకొని ధర్నా శిబిరాన్ని, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకొని కార్మికులను గొడ్లను బెదిరించినట్లు ఆదరిస్తే బస్సుల్లో కుక్కి అక్కడి నుండి పోలీస్ స్టేషన్కి తరలించారు. మరి ఒక జపాన్ బహుళ జాతి కంపెనీ ఒక వంకర సాహిత్య ఉత్సవాలను స్పాన్సర్ చేస్తూ మరో పక్కన ఈ దేశ పౌరులైనటువంటి కార్మికుల పట్ల ఇంత హేయంగా ప్రవర్తించడాన్ని హిందుత్వవాదులు ఎలా సమర్థిస్తారు? ఇంకా సిగ్గుచేటటువంటి విషయం ఏంటంటే మారుతి సుజుకి కంపెనీలో పనిచేసే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరిట కాంట్రాక్ట్ కార్మికులను కూడా నిర్దిష్ట వేతనాలను నిర్ణయిస్తూ జపాన్లో 2024లో ఒక చట్టం తీసుకువచ్చారు. కానీ మన దేశంలో
ఇలాంటి చట్టం వర్తింపజేయడానికి నిరాకరించడమే కాదు, కార్మికులను ఇష్టారాజ్యంగా పనుల నుండి తీసివేసే హక్కును కూడా ఎడాపెడా వాడుతున్నది. మన దేశంలోని మారుతి సుజుకి కంపెనీలో అత్యున్నత స్థాయి మేనేజర్కు సాలిన 5 కోట్ల రూపాయల జీతం చెల్లిస్తూ అందులో పనిచేసేటువంటి టెంపరీ కార్మికులకు మాత్రం నెలకు 30,000 రూపాయల వేతనంతో సరిపెడతా ఉన్నారు. మన దేశ ప్రస్తుత రాజ్యాంగంలోని 3వ అధ్యాయం పౌరులకు కొన్ని ప్రాథమిక హక్కులను గ్యారంటీ చేస్తూ ఉంది. దేశ సరిహద్దు లోపల జీవించేటువంటి పౌరయేతరులకు కూడా కొన్ని హక్కులు కల్పించింది. కానీ ఈ రాజ్యాంగం హిందువులకి వ్యతిరేకమైంది కాబట్టి దీన్ని రద్దు చేయాలని చెప్పేసి చాలామంది వాదిస్తున్నారు. మన రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి రాజ్యాంగ సభలోని అత్యధికులు కూడా హిందూ మతానికి చెందిన వారే అన్న వాస్తవాన్ని ఈ నయా హిందుత్వ శక్తులు మరిచిపోయినట్లున్నారు. దేశ విభజన సందర్భంగా చోటు చేసుకున్నటువంటి అమానవీయటువంటి ఘర్షణలు, రక్తపాతాన్ని దృష్టిలో ఉంచుకొని మన దేశానికి లౌకిక రాజ్యాంగమే సముచితమైనది అన్నటువంటి నిశ్చితాభిప్రాయంతో ఈ నిర్ణయానికి వచ్చారు. వలస పరిపాలకులు తృతీయ ప్రపంచ దేశాలు అంటూ అన్నింటా ఇలాంటి విభజన రగిలించారు. కాబట్టి మనం రూపొందించుకున్నటువంటి లౌకిక రాజ్యాంగం ఆయా తృతీయ ప్రపంచ దేశాలకు దారిదీపంగా భాషించాలని రాజ్యాంగ నిర్మాతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆధునిక భారత న్యాయ విద్యకు పితామహుడైనటువంటి ప్రొఫెసర్ ఎన్ఆర్ మాధవ మీనన్ 1935 నుండి 2019 మధ్యలో నేను ఒకసారి ఈ అంశాల మీదనే చర్చించడానికి వెళ్ళాను. 1990లో బెంగళూరులో స్థాపించిన నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ కోసం మానవ హక్కుల మీద ఒక కోర్సు రూపొందించమని నన్ను కోరారు. నేను రూపొందించాల్సినటువంటి మానవ హక్కుల కోర్సు భారతీయ నేపథ్యంతో కూడుకొని ఉండాలి, పశ్చిమ దేశాల తాత్విక భూమిక మనకు అవసరం లేదని కూడా మీనన్ నాకు సూచించారు. సామ్రాజ్యవాదం మానవ హక్కులని బలమైన ఆయుధంగా వాడుకుంటుందనే స్పష్టత నాకు ఉంది. వలసవాదాన్ని, బానిసత్వాన్ని, వర్ణ వివక్షని ఆమోదయోగ్యంగా మలుచుకోవడానికి వలస పాలకులు బైబిల్ను ఎలా ఆయుధంగా వాడుకున్నారో అమెరికా, దాని మిత్రదేశాలు తృతీయ ప్రపంచ దేశాల సార్వభౌమ వ్యవహారాలలో జోక్యం చేసుకోవడానికి, యుద్ధాలకు తెగబడటానికి మానవ హక్కులను అలా ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. ఏది ఏమైనా మీనన్ నన్ను హిందూ మానవ హక్కుల సంవిధానాన్ని రూపొందించమని కోరారని అర్థమైంది. 1981లో ఐరోపా ఇస్లామిక్ కౌన్సిల్ మానవ హక్కులపై విశ్వజనీన ఇస్లామిక్ డిక్లరేషన్ను ఆమోదించింది. అలాగే 1990లో ఇస్లాంలో మానవ హక్కులపై కైరో డిక్లరేషన్ కూడా ఉందనే ఉంది. మరి కాబట్టి హిందువుల హక్కుల కోసం హిందూ డిక్లరేషన్ ఎందుకు ఉండకూడదు? ఈ ప్రశ్న నన్ను చాలా సతాయించింది. చివరికి నేను అర్థం చేసుకుంది ఏంటంటే మీనన్ కూడా చాలామంది మాదిరి హిందూ పదాన్ని ఇండియాకు సమానార్థకంగా భావిస్తున్నారని. కానీ వాస్తవంలో ఈ రెండు ఒకటి కాదు. హిందూ మతం అనేది ఏకశీల సదృశ తాత్విక సిద్ధాంతం కాదు. మహాభారతాన్ని ఉదాహరణగా తీసుకుందాం. భారతంలో అనేక హక్కులు, విధుల గురించి ప్రస్తావన ఉంది. ఇవాల్టి సమాజ విలువలతో వాటికి భాష్యం ఎలా చెబుతారో, బహుభార్యత్వాన్ని సమర్థిస్తారా? నా దృష్టిలో సహజ న్యాయ సూత్రాలకు కట్టుబడి ఉన్నది విదురుడు ఒక్కడే. నిండు సభలో పాండవుల భార్యని అవమానించడాన్ని వ్యతిరేకించింది విదురుడు ఒక్కడే. కాబట్టి మానవ హక్కుల కోసం బలంగా నిలబడ్డది విదురుడు మాత్రమే అని చెప్పేసి నేను భావిస్తాను. భార్యలు భర్తల గుత్త సొత్తు అని ఎలా భావిస్తారు అని విదురుడు నిలదీశాడు. కాబట్టి హిందుత్వ శక్తులు మహిళా హక్కుల విషయంలో విదుర నీతిని ఆదర్శంగా తీసుకుంటారా, లేక మహిళలను వంటింటి కుందేలలాగానే, కుటుంబానికి సేవకులుగానే, భర్త మాట జవదాటిని ఆదర్శ స్త్రీలాగానే ఉండాలని చెప్పేటువంటి మనుస్మృతిని ఆదర్శంగా తీసుకుంటారా? వారికి మనువే ఆదర్శమని వేరుగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని నేను మానవ హక్కుల దృక్పథంతో మహాభారతాన్ని బోధించడానికి అవకాశం కల్పించమని మీనన్ను అడిగాను. మహాభారతంలోని పాత్రలు అనేకం ఆధునిక న్యాయ సూత్రాల దృష్ట్యా చూస్తే డోలాయమాన పరిస్థితులను ఎదుర్కోవడం, పరస్పర విరుద్ధ హక్కుల ఘర్షణకు లోను కావడం మనం చూడవచ్చు. అయితే ఇలాంటి ప్రతి సందర్భంలో అంతిమ న్యాయం అధికారంలో ఉన్నటువంటి వారికి, బలవంతులకు, అగ్రవర్ణాల వారికి దక్కడం కూడా మనం గమనించవచ్చు. హిందువులు పవిత్ర మత గ్రంథంగా భావించేటువంటి భగవద్గీతను అర్ధరహిత యుద్ధాలను వ్యతిరేకించేందుకు ఉపకరిస్తుంది. మహాభారత యుద్ధంలో విజేతలు ఎవరూ లేరు, అందరూ పరాజితులే. మహిళలు, దళితులు, ఆదివాసుల హక్కుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా నేను మహాభారత కథలకు భాష్యం చెబుతూ వివరించేదాన్ని. ఇదేమి నా సొంత ఆలోచన కాదు. గతంలో చాలామంది ఇదే మార్గాన్ని అనుసరించారు. అయితే మానవ హక్కులను న్యాయపరంగా భారత కథలను ఆధారం చేసుకొని విశ్లేషిస్తూ ప్రచారంలోకి తీసుకురావడం మాత్రమే నాతోనే మొదలైంది. ఇరావతి కర్వే రాసినటువంటి యుగాంతం పుస్తకం ఇందుకు మేలిమి ఉదాహరణ. దానాదీన చివరికి తృతీయ ప్రపంచ మానవ హక్కులను తృతీయ ప్రపంచ దేశాల దృక్పథంతో బోధించమని మీనన్ను అడిగాను. కాబట్టి మనం హిందూ రాజ్యాంగం మీద చర్చ చేయడం కంటే మన తోటి లక్షలాది మంది పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి ప్రస్తుత రాజ్యాంగం ఎలా ఉపకరిస్తుందో జాతీయ స్థాయిలో చర్చ నడపడం ఉపయుక్తంగా ఉంటుంది. దేశ ప్రజలను పేదరికం నుండి, దోపిడీ నుండి
పవిత్ర మత గ్రంథాల నుండి రక్షించలేవు. భారత రాజ్యాంగంలోని హక్కులు హామీలు దేశ ప్రజానికానికి దక్కేలా చూడడం ద్వారా ప్రజలకు సాధికారిత కలిగించేలా ప్రయత్నించడం ద్వారా మాత్రమే వారిని రక్షించగలమని చెప్పేసి నందిత హస్కర్ రాసినటువంటి వ్యాసాన్ని తెలుగులోకి ద వైర్ మరి తీసుకురావడం జరిగింది. దయచేసి ఆలోచించండి. ఈ దేశాన్ని కాపాడేది, దేశ ప్రజలను కాపాడేది భారత రాజ్యాంగం అనే విషయాన్ని తప్పకుండా ఆలోచిస్తారని కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.